నమస్తే. బ్రెయిన్ బ్రెయిన్ టూ పోర్షన్స్ ఉంది. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఇంకొకటి రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ పని ఏమంటే మీ పంచ ఇంద్రియాలు ఈ మాయాలోకంలో ఏముంది దానికి అటాచ్ అయ్యి ఆ పంచ ఇంద్రియాలు ఏం సిగ్నల్స్ తీసుకుంటుంది అది మీ లెఫ్ట్ బ్రెయిన్కి వచ్చి అనలైజ్ చేస్తుంది. ఇది ఏమి వచ్చింది ఏమి అట్లా అనలైజ్ చేసి అనలైజ్ చేసిన రిజల్ట్ ఏముంది దాన్ని రైట్ బ్రెయిన్కు పంపిస్తుంది. రైట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్ ఆఫ్ ఎ కంప్యూటర్. అట్లంటే ఏమి మెమరీ సెంటర్. సో ద రైట్ బ్రెయిన్ స్టోర్ సో మెనీ ఇన్ఫర్మేషన్స్, నెగటివ్ ఇన్ఫర్మేషన్, పాజిటివ్ ఇన్ఫర్మేషన్, సంతోషం, దుఃఖం అంత దీని లోపల రికార్డ్ అవుతుంది. ఎంత ఎమోషన్గా మీరు సిగ్నల్స్ తీసుకుంటారో అంత డెప్త్లో ఇది రికార్డ్ అవుతుంది. దీంట్లో టెంపరరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ రెండు ఉంది. టెంపరరీ మెమరీ డే టు డే ఏమేమి మీరు రిసీవ్ చేస్తారో 1 రోజు, 2 రోజు, 3 రోజు, 4 రోజు, 1 వారం తర్వాత ఇరేజ్ అవుతుంది. పర్మనెంట్ మెమరీ ఇరేజ్ చేసేదానికి అయ్యలేదు. పర్మనెంట్ మెమరీలో 2 ఉంది. నేను అప్పుడే మీకు చెప్పింది కదా, ఈ ఆత్మ బయట వెళుతుంది చూడండి. ఈ జీవం బయట పారినప్పుడు ఏం చేస్తుంది అంటే మనసు ఏముంది, మనసు ఆత్మ 2 బయటపోతుంది. ఈ మనసు అంటే నేను చెప్పింది పాస్ట్ ప్రజెంట్ ఏమేమి మీకు ఇన్సిడెంట్స్ జరిగింది అదంతా మీకు ఇన్ఫర్మేషన్స్ మనసు తీసుకొని ఆత్మ కూడా బయట పెడుతుంది. ఇంకొక బాడీ లోపల పోయి అది ఎప్పుడు పోయి చేరుతుంది. అప్పుడు ఇది రికార్డు ఈ రైట్ బ్రెయిన్ పోయి రికార్డ్ అవుతుంది. ఈ మనసులో ఏమేమి రికార్డ్ అయింది పాత జన్మాలు అదంతా సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అయ్యి లోపల రికార్డ్ అవుతుంది. అది ఇరేజ్ చేసేదానికి అయ్యలేదు. అదే కర్మాలు. ఈ రికార్డ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కంప్యూటర్కు మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. విండోస్ 7, విండోస్ 8, ఎక్స్పీ ఏమేమో ఉంది ఆపరేషన్ సిస్టమ్. ఈ హ్యూమన్ బాడీ ఆపరేషన్ చేసేదానికి భగవంతుడు ఈ పాత జన్మాలు మీరు ఏం చేశారో దాన్ని ఒక సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేసి రైట్ బ్రెయిన్ లోపల పెట్టేస్తాడు. అది తీసేదానికి అయ్యలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉండారు, మీరు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మైసూరుకు వచ్చారు చూడండి. ఇది అంత జన్మాంతరాలు ఏమో కనెక్షన్ ఉంటుందో ఏమో తెలీదు. మీరెవరు నేనెవరు యూట్యూబ్లో వీడియో చూశారు కదా మీరు. యూట్యూబ్లో నేను ఒకటి కాదు చాలా మందిలో వీడియో వేశారు. ఎలా మీరు నా దగ్గర వచ్చింది? ఏ మాయ మంత్రం మాటలు ఏమైనా చేస్తానా నేను? ఏమీ లేదు. ఏమో ఒక కనెక్షన్ లేకపోతే మీరు వచ్చేలేదు. సో ఇది లోపల ఏం రికార్డ్ అయ్యింది ఇది మీకు థాట్స్గా వస్తూ ఉంటుంది, ఆలోచనగా వస్తూ ఉంటుంది. వితౌట్ యువర్ కాన్షియస్ ఆలోచనలు వస్తూ ఉంటుంది. పాత రికార్డు ఏముంది అది బయట వచ్చి మీ లెఫ్ట్ బ్రెయిన్కు అది కమాండ్ ఇచ్చి ఈ రైట్ బ్రెయిన్ పంచ ఇంద్రియాలకు కమాండ్ ఇచ్చి పని జరుగుతుంది. ఈ పని చేసేటప్పుడు దుఃఖం, ఆనందం 2 మీకు దొరుకుతుంది. దిస్ ఈస్ హౌ ద రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ అయింది. నేను వచ్చినప్పుడు ఈ డోర్ క్లోజ్ అయింది కదా. అప్పుడు నేనేం చేశాను? డోర్ ట్యాప్ చేశాను. డోర్ ఏంటికి నేను ట్యాప్ చేశానంటే డోర్ క్లోజ్ అయింది. డోర్ క్లోజ్ లేకుండా పోతే ఏం చేశాను నేను? ఓపెన్గా ఉంటే లోపల వచ్చేస్తాను. అలాగే మీ బ్రెయిన్లో ఏమైందంటే ఇది లోపల చాలా ఫైల్స్ ఉంది, రికార్డ్స్. ఇది ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం బయట రావాలి. పంచ ఇంద్రియాలు మాయాలోకంలో ఏముంది భగవంతుడు సృష్టి చేశాడు చూడండి. దాన్ని చూసేటప్పుడు మీకు ఏమేమో లోపల జరుగుతుంది. అది జరిగినప్పుడు ఈ లోపల ఉండేది బయట ఉండేది సింక్రనైజ్ అవుతుంది. అప్పుడు మీకు పని జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది అంటే మీకు లోపల ఉండేది బయట ఉండేది అడుగుతుందో లేదో, ఇది ఓపెన్గా ఉంటుంది. దీని లోపల ఉంటేదంతా బయట వస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసేదానికి అయ్యలేదు. దట్ ఈస్ వై వి డెవలప్ డిప్రెషన్. దీనికి కంట్రోల్ కావాలి. ఈ కంట్రోల్కు 2 ఉంది.
హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుందంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఎనర్జీ సిస్టమ్. మీ ఎంటైర్ బాడీ ఎనర్జీ, ఏమేమి ఎనర్జీ దొరుకుతుంది మీకు? శక్తి. శక్తి కావాలి పని చేసేదానికి. ఏమేమి శక్తి మీకు దొరుకుతుంది? శక్తి అంటే భోజనం చేస్తారు, దాంట్లో ఒక శక్తి ఉంది. నీళ్లు తాగుతారు, దాంట్లో ఒక శక్తి ఉంది. ప్రపంచ శక్తి, ప్రాణ, బయట ఉండేది శ్వాస. శ్వాసించారు చూడండి, లోపల బ్రీతింగ్ చేసినప్పుడు ఈ ప్రపంచ శక్తి ప్లస్ ప్రాణశక్తి రెండు లోపల పోతుంది. మీరు ఏమి బ్రీతింగ్ చేస్తారో దాంట్లో 70% ఎనర్జీ బ్రెయిన్ కన్జ్యూమ్ చేస్తుంది. రెస్ట్ 30% మాత్రం మీ ఫిజికల్ బాడీ తీసుకుంటుంది. ఈ 70% ఎనర్జీ లోపల పోతే మాత్రం బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడు ఓపెన్ చేయాలా, ఎప్పుడు క్లోజ్ చేయాలా? ఇప్పుడు నేనేమో మాట్లాడుతూ ఉంటాను, మీకు బోర్ అవుతుంది, బోర్ కొట్టుతుంది. ఒకటి నిద్ర వస్తుంది, లేకపోతే బోర్ అయి కొట్టేస్తారు, నన్ను మాట్లాడవద్దు అని చెప్తారు, నోట్లు చెప్తారు, వినకుండా పోతే ఏం చెప్తారు? సో ఈ యాక్షన్స్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకుండా పోతే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ హెల్ప్లెస్. బ్రెయిన్ కెనాట్ ఎగ్జిక్యూట్ ప్రాపర్ action. Although the brain is capable of giving command to the left brain to execute certain action, since the brain doesn't have the energy, it won't give you proper execution. That is why we develop tension, anxiety, fear, depression, everything comes. Energy తక్కువ ఉంది మీకు. సో ఎనర్జీ ఎక్కువ చేసేది ఎట్లా? భోజనం తీసుకుంటారు కరెక్ట్గా 3 టైం 4 టైం, ఎప్పుడెప్పుడు ఏమేమి చూస్తారో మీకు ఎప్పుడెప్పుడు కావాలని మీ మనసు చెప్తుంది, తీసుకుంటారు. భోజనం ఏమి ప్రాబ్లం లేదు, కరెక్ట్గా తీసుకుంటారు కదా. యాపిటైట్ ఉందా మీకు? హంగ్రీ, యూ ఫీల్ హంగ్రీ ఆల్వేస్? వచ్చేలేదు, పని చేసేలేదు, బలవంతంగా తీసుకోవాలి. సో అగైన్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ ఏదంటే స్టమక్. కరెక్ట్గా ఇది పని చేస్తే స్టమక్ కరెక్ట్గా, జఠరాగ్ని కరెక్ట్గా పని చేయాలి. ఇది హ్యూమన్ సిస్టమ్ ఎట్లా ఉందంటే, ఈ స్పైనల్ కార్డ్ అని చెప్తారు, బ్యాక్ సైడ్లో ఉంది. అది డైరెక్ట్గా మీ బ్రెయిన్కు కనెక్షన్ అయ్యింది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి మీకు నర్వస్ సిస్టమ్ బాడీ ఫుల్గా మీకు స్ప్రెడ్ అయ్యింది. ఈ సిగ్నల్స్ బయట నుంచి వచ్చేదంతా స్పైనల్ కార్డ్ త్రూ బ్రెయిన్కి వస్తుంది. ఈ బయట ఏం సిగ్నల్ మీరు తీసుకుంటారు, అది రియాక్షన్ కరెక్ట్గా లేకుండా పోతే ఏమవుతుందంటే, ఈ స్పైనల్ కార్డ్లో మీకు 105 గ్రంథి అంటే ఏమి? గ్లాండ్స్. గ్రంథి ఏం చేస్తుంది? జ్యూసెస్, ఇట్ ప్రొడ్యూసెస్ జ్యూసెస్ అండ్ హార్మోన్స్. ఈ హార్మోన్స్ జ్యూసెస్ ఏమిటి ప్రొడ్యూస్ చేసేదంటే, మీ లోపల ఉండే ఆర్గన్స్ ఉంది చూడండి, అంగంగాల లోపల ఏమేమో ఉంది, అదంతా కరెక్ట్గా పని జరగాలంటే ఈ హార్మోన్స్ జ్యూసు కావాలి, పని చేసేదంటే కావాలి. అది సిగ్నల్, రాంగ్ సిగ్నల్ లేకపోతే నెగటివ్ సిగ్నల్ ఏమైనా వస్తే ఈ దేహంలో ఉండే స్పైనల్ కార్డ్కి అటాచ్ అయ్యే మీ ఇది గ్రంథి ఉంది చూడండి, అది కరెక్ట్గా పనిచేయదు. తక్కువ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది, లేకపోతే ఎక్కువ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ పాయిజన్ అవుతుంది. బ్లడ్ పాయిజన్ అయితే ఆ బ్లడ్ సెల్స్ లోపల ఉండే సెల్స్ అంతకు పారుతుంది ఎనర్జీ, అదంతా చెడిపోతుంది, సెల్స్ ఆర్గన్స్ అంతా చెడిపోతుంది. దట్ ఈస్ వై యూ నెవర్ డెవలప్ హంగ్రీ. యువర్ స్టమక్ సిస్టమ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ది బ్రెయిన్. Brain is not working properly. The organs, the part of the bodies of the organs will not work properly. So this is how the systems are organized. ఈ థాట్స్ బయట వచ్చేది దీన్ని కంట్రోల్ చేసేదానికి అవుతుందా? ఇది ఒక క్వశ్చన్.
బ్రీతింగ్ ఉంది, బ్రీతింగ్ కంట్రోల్ చేయడానికి అవుతుందా? యూ డోంట్ నో, ఇట్ ఈస్ ఆటోమేటికలీ హ్యాపెనింగ్. హార్ట్ బీట్ అవుతుంది, క్యాన్ యూ ఏబుల్ టు కంట్రోల్ ద హార్ట్ బీట్? But everything is being controlled by the brain. If the brain is not functioning properly, almost all systems become imbalanced. That is why you don't get sleep, you don't get hungry, sometimes you don't feel the smell also. So all these systems are becoming improperly working because the brain is not functioning properly. Can we change the brain system? It is a question. Because the software is being given by God, how can we change the software? It is possible. The Western country people, they have proved ESP, NLP, hypnosis and so many other systems. Now alpha meditation. If you practice all these systems, automatically you can change your character, your behavior, your attitude, and your body functions also you can change by doing this type of meditation.